గ్రాఫ్స్ పార్ట్ బి సంబంధించి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఫైండ్ ద జీరోస్ జస్ట్ 5 అంటే మనం జీరోస్ కనుక్కోవాలి. ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ పాలినామియల్ గివెన్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్. ఓకేనా, ఇక్కడ మనం దీనికి ఫస్ట్ రూట్స్ జీరోస్ అనేటివి ఇప్పుడు చూడండి 3 2 సార్ కదా, అంటే ఇక్కడ మనం -3 నుండి +3 వరకు టేబుల్లో తీసుకుంటాం. ఎక్స్ వాల్యూలు +3 నుండి -3 వరకు తీసుకుంటాం. -3 -2 -1 0 1 2 3. ఇక్కడ ఏమేమి చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్. ఈ మూడింటిని కూడితే మనకి ఏమొస్తుంది, వై వాల్యూ. నెక్స్ట్ ఎక్స్ కమా వై వాల్యూ కావాలి. ఓకేనా, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే -3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 9, -2 స్క్వేర్ 4, -1 స్క్వేర్ 1 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. నెక్స్ట్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూకి సైన్ మార్చి రాయడం. ఇక్కడ -3 ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది +3. -2 ఉంది కదా, ఇక్కడ -x కాబట్టి -(-) +2, -(-) 1 0 -1 ఎందుకంటే x వాల్యూ 1 x వాల్యూ 2 x వాల్యూ 3. ఇంకా కాన్స్టెంట్ -6 -6 -6 -6 కాన్స్టెంట్ని ఒకటి రాస్తాం. ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏ వై. ఓకేనా, యాడ్ చేద్దాం. 9 + 3 12, 12 - 6 6, 4 + 2 6, 6 - 6 0, 1 + 1 2, 2 - 6 -4, 0 - 6 అంటే -6, 1 - 1 0 -6, 4 - 2 2, 2 - 4 2 - 6 -4, 9 - 3 6, 6 - 6 0. మనకు ఆర్డర్ పెయిర్స్ -3, 6 -2, 0 -1, -4 0, -6 1, -6 2, -4 3, 0. నెక్స్ట్ ఈ వాల్యూలతో మనము గ్రాఫ్ అనేది గీయాలి. ఓకేనా, గ్రాఫ్ గీద్దాం. x x dash, y y dash, 0 1 2 3 4. ఎందుకంటే ఇక్కడ మనకు -3 నుండి +3 వరకు ఉన్నాయి కాబట్టి 4 వరకు తీసుకున్నాం. -1 -2 -3 -4. ఈ వాల్యూలు చూసినట్టయితే +6 వరకు ఉన్నాయి. 1 2 3 4 5 6. కింద -6 వరకు కాబట్టి 6 పార్ట్స్ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. స్కేల్ తీసుకోవాలి. స్కేల్ మనం ఎంత తీసుకున్నాం, ఆన్ x axis
1 centimeter equal to 1 unit. Y axis 1 centimeter equal to 1 unit. నెక్స్ట్ పాయింట్స్ చూడండి, -3 6, -3కి స్ట్రైట్గా 6, -2 0, -1 -4 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 0, x యాక్సిస్ పైన 0, y యాక్సిస్ పైన -6, x యాక్సిస్ పైన 1, y యాక్సిస్ పైన -6 అంటే పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2, -4, 2 -4, 3 0. ఓకే, వీటన్నిటిని మనం జాయిన్ చేయాలి. మనం ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది? 3, 0 అండ్ -2, 0. దీన్ని ఏమంటాం? P of x ఈక్వల్ టు x² - x -6 గ్రాఫ్ ఇది. ఓకేనా? x² - x -6 ఇది P of x వాల్యూ. నెక్స్ట్ అబ్జర్వేషన్. గ్రాఫ్ అనేది దీన్ని మనం ఎప్పుడు గ్రాఫ్ షీట్లో వేస్తాం. ఈ పైన టేబుల్ మాత్రం రైట్ సైడ్ ఉండే బాక్స్లన్నా కానీ, లేదంటే ఎగ్జామ్ హాల్లో బ్యాక్ సైడ్ ఉండే షీట్లో అయినా మనం ఈ బాక్స్ను వేస్తాం. నెక్స్ట్ అబ్జర్వేషన్, వెరిఫికేషన్ చూద్దాం. అబ్జర్వేషన్, ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్, ఇప్పుడు మనం ఆ గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తాం కదా, ఆ గ్రాఫ్ ఎలా ఉంది? అప్వర్డ్ పారాబోలా. ద షేప్ ఆఫ్ ద graph is upward parabola. Upward parabola. ఓకేనా? ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్. ఎన్ని పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అయింది? ఇట్ ఈస్ ఇంటర్సెక్ట్ 2 పాయింట్స్. ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది? 3, 0 అండ్ -2, 0. ఈ 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ వెరిఫికేషన్. ఎందుకంటే జస్టిఫై అన్నాడు కదా, సో వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ అంటే మనము P of xలో ఆ 2 జీరోస్ను సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ ఎంత వచ్చింది? 3 కదా, ఒక 0 3 కాబట్టి P of 3 ఈక్వల్ టు 3² - 3 - 6. 3² అంటే 9, 9 - 9 0. ఎందుకంటే -3 - 6 9 కదా, 9లో 9 పోతే ఎంత? 0. x ఈక్వల్ టు -2 అంటే x ఉండే చోట అంతా -2 తీసుకోవాలి. హోల్ స్క్వేర్ -2 -2 -6 -2² 4 -2 -6 4 + 2 ఎంత? 6 6 - 6 0. సో 3, -2 are zeros of the given polynomial. Polynomial P of x. నెక్స్ట్ కంక్లూజన్. అంటే మనకు వెరిఫై అయిపోయింది, జస్టిఫై అయిపోయింది. లాస్ట్లో కంక్లూజన్. Conclusion. The zeros of the given polynomial is 3, -2. ఓకేనా? ఇలా రాస్తే మనకు 8 వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ P of x ఈక్వల్ టు x²
minus 6x plus 9. Find the zeros, justify. ఇప్పుడు గివెన్ పాలినామియల్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, p of x equal to x square minus 6x plus 9. ఓకేనా, దీన్ని y అనుకుంటాం, p of x ఏమనుకుంటాం y. సో x square minus 6x plus 9. ఫ్యాక్టర్స్ 9కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 3 3s are 3ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 3ని ఈ రెండు 3ని యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ -3 నుండి +3 వరకు చూద్దాం. x square minus 6x 9. నెక్స్ట్ మూడిని యాడ్ చేస్తే y వాల్యూ వస్తుంది. నెక్స్ట్ x, y ఆర్డర్ పై ఇవన్నీ వాల్యూలు మనకు కావాలి. ఫస్ట్ 3 -3 -2 -1 0 1 2 3. ఇక్కడ -3 స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే అన్నిటినీ స్క్వేర్ చేయాలి. -3 స్క్వేర్ ఎంత 9, -2 స్క్వేర్ ఎంత 4, -1 స్క్వేర్ 1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1 0 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9. అదేవిధంగా -6x -6 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 3s are 18 minus into minus plus 6 2s are 12 minus into minus plus 6 1s are 6 0 minus 6 into 1 minus 6 minus 6 into 2 minus 12 minus 6 into 3 minus 18. నెక్స్ట్ 9 కాన్స్టెంట్ కాబట్టి 9 అట్టే రాయాలి. మొత్తం యాడ్ చేద్దాం y వాల్యూ 9 + 9 18 అంటే 36 అవుతుంది. ఇది యాడ్ చేసినట్టయితే 9 + 4 + 9 13 13 + 12 25 9 + 1 10 10 ప్లస్ అంటే ఇవి చూసినట్టయితే స్క్వేర్ నంబర్స్ 9, ఇది చూస్తే 4 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది 0 వస్తుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చాయి కాబట్టి వీటిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలంటే మనము ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు ఇలా చిన్న వాల్యూస్ వచ్చి 0 అయిందంటే ఇటువైపు మళ్ళీ మనము ఇంకొక ఎక్స్ట్రాగా ఒక 2 వాల్యూస్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 4 స్క్వేర్ 16 మైనస్, చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 4s are 24 ప్లస్ 9. మళ్ళీ అబ్జర్వ్ చేసినట్టయితే 16 + 9 25 25 - 4 1. నెక్స్ట్ అదేవిధంగా 5 స్క్వేర్ 25 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 5s are 30 ప్లస్ 9 ప్లస్ వాల్యూ 34 34 - 30 4. అంటే ఇక్కడ మనకి ఏమేమి వస్తున్నాయి 1 4 2 1 3 0 4 1 5 4. మీకు గ్రాఫ్లో ఇలా పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ప్రతి ప్రాబ్లంకి -4 నుండి +4 వరకు తీసుకోండి. పెద్ద వాల్యూలుగా ఉండే వాల్యూని మీరు ఏం చేస్తారు ఇలా ఇంటూల్ చేసుకునేయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. x dash 0 1 2 3 4 5 వరకు ఉన్నాయి కాబట్టి 5 వరకు రాసుకుందాం. ఈ పక్క -1 -2 -3 ప్లస్ వాల్యూస్ 1 2 3 4 వరకు ఉన్నాయి కాబట్టి 4 వరకు. మైనస్ వాల్యూ లేవు కానీ ఒక 2 తీసుకున్నాం, -1 -2. ఇక్కడ 1 2 3 4
ఫస్ట్ చూడండి 1,4 1 4 అంటే స్కేల్ ఫస్ట్ స్కేల్ రాసుకోవాలి. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా? ఇప్పుడు చూడండి 1,4 ఒక x యాక్సిస్ లో 1, y యాక్సిస్ లో 4. ఇది y యాక్సిస్ కదా, y డాష్. నెక్స్ట్ 2,1 3,0 4,1 5,4 గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ పాయింట్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది? 3,0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఈ గ్రాఫ్ని ఏమంటాం? y ఈక్వల్ టు x² మైనస్ 6x ప్లస్ 9. అంటే ఇక్కడ ఒకే ఒక జీరో వస్తుంది, అది కూడా దాన్ని ఏమంటామంటే ఈక్వల్ జీరోస్ అంటాం. ఇప్పుడు మనం P(3) కనుక్కోవాలి. ఎక్కడ? వెరిఫికేషన్ అది ఒకటి కనుక్కుంటే చాలు. అంటే జీరోస్ 3,3 అని మనకు అర్థం. అబ్జర్వేషన్, ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ upward parabola. It is intersect at one point, that is 3. ఏ పాయింట్ దగ్గర? 3,0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ వెరిఫికేషన్. P of x ఈక్వల్ టు x² మైనస్ 6x ప్లస్ 9. అంటే x ప్లస్ ఎంత తీసుకోవాలి? 3 తీసుకుంటాం. సో P(3) ఈక్వల్ టు 3² మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 9. 9 minus 6 3s are 18 plus 9. 9 plus 9 18. 18 minus 18 0. So P(3) అనేది 0. So 3 is the 0 of the 0 3,3. ఎందుకంటే ఇక్కడ 2 కాబట్టి 3,3 is the 0 of the zeros of the polynomial. ఇక్కడ మనకు 2 జీరోలు. ఎందుకంటే 2 జీరోలు అంటే మనకు గ్రాఫ్లో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో P(3) ఈక్వల్ టు 0 కాబట్టి 3,3 ఈజ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. లాస్ట్లో కంక్లూజన్.